3వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనం. ఏమన్నాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, తర్వాత నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి. ఏమంట? నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. గనులేమి అల్పులేమి, ఇది అండర్లైన్ చేసే, గనులేమి అరుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. చూడండి, గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొనిరి. అంటే ఇక్కడ ఏం చేశారు అంటే, ఈ మనస్సుకు అంటే నీ ఆత్మకు స్వస్థత పొందడం కోసం నీవు జీవించాల్సిన జీవితము పరిశుద్ధమైనదిగాను జీవించాలి, నీ శత్రువులను క్షమించగలగాలి, ప్రాయశ్చిత్తము కలిగిన జీవితమై ఉండాలి. అదేవిధంగా ఉపవాస ప్రార్థనలు చేసే అలవాటు ఉండాలి మనకి. ఏముండాలి? ఉపవాసం. ఎందుకు ఉపవాసం? బ్రదర్ ఈరోజు నేను ఫాస్టింగ్. బ్రదర్, ఎందుకమ్మా? చాలా అప్పులు అయిపోయినాయి కదా, అందుకని అప్పుల నుంచి బయటికి రావడానికి. అవునా? ఇంకొక ఆమె చెప్తుంది, బ్రదర్ ఉపవాస ప్రార్థన ఎందుకు? చాలా బ్లెస్ అవ్వాలి, చాలా డబ్బు రావాలి, గొప్పగా అయిపోవాలి నేను. మంచి. ఇంకొక సహోదరుడు చెప్తాడు జాబ్ కోసం, ఇంకొక సహోదరి చెప్తుంది పెళ్ళి కోసం. మరి పాప క్షమాపణ కోసం ఎంతమంది ఉపవాసం అంటున్నారు? మీ అపరాధములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపముతో ఉపవాస ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు ఈరోజు? నోబడీ. ఎందుకు తెలుసా? స్వార్థం పెరిగిపోయింది మన లోపల. ఏం పెరిగిపోయిందమ్మా? చెప్పాలా? స్వార్థము. ఉపవాసం ఉంటే దేనికోసం ఉండాలి? చెప్పాలా? దేనికోసం ఉండాలి? ఉపవాసం ఉంటే కనీసం డబ్బులు రావాలి, ఉపవాసం ఉంటే స్వస్థత రావాలి, ఉపవాసం ఉంటే ఇంకేదో ఇవే తప్పితే పాప క్షమాపణ ఎందుకు? మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మన కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే ఈ ఉపవాసము అనేది ఎందుకు వీరు చేశారు అంటే పాప క్షమాపణ కోసం చేశారు. దేనికోసమ్మా? హిజ్కియా కూడా ఆయన ఏడుస్తూ ప్రార్థించాడు. ఎందుకు ప్రార్థించాడు? తన పాపములు క్షమించబడుట. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు కూడా ఎలా బ్రతకాలంట? డూ ప్రేయర్ విత్ ఫాస్టింగ్. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? మళ్ళీ ఒకసారి, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుష్యులు ఏదియో పుచ్చుకొనకూడదు. ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఎక్కువ కీడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ మరి ఎక్కువ కీడు రాకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గనులేమి అలుపులేమి రాజు మంత్రులు, మరి వారి కింద పనిచేసే ప్రతి ఒక్కరు ఉపవాసం. ఎందుకు? దేవుడు తన కోపాన్ని మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి తగ్గించుకొని మనని కనికరిస్తాడేమో, ఒక అవకాశం ఉందేమో, క్షమిస్తాడేమో దేవుడు. ప్రార్థన చేద్దాం. చివరికి ఏం జరిగింది? దేవుడు క్షమించాడు. మరి ఎక్కువ కీడు రాకుండా వారు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థనలు. చాలామంది ఉపవాసం ఉంటే ప్రార్థనలు చెయ్యరు. ఇది చాలా హైలైట్. ఏంటంటే ఈరోజు ఫాస్టింగ్ అండి, ప్రార్థన ఉండదు, ఫాస్టింగ్ అంట. కడుపు మాడింది కానీ ఏం రాలే, ప్రయోజనం లేదు. తర్వాత ఉపవాసం ఉన్నా ఏం రాలేదు, నా భర్త మారలేదు, ఇదిగో ఏ పరిస్థితి మారలేదు. ఇంకో 10 సంవత్సరాలు నువ్వు ఇదే ఉపవాసం చేయు, మారదు. ఎప్పుడు మారుతుంది తెలుసా? నువ్వు ఉపవాసము
అని చెప్పడానికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ఉపవాసం అంటే ప్రశాంతంగా వెళ్ళి, ఒంటరిగా అయితే ఒంటరిగా, లేదు భార్య భర్తలు అయితే భార్య భర్తలు, లేదా కుటుంబం అంతా అంటే కుటుంబం, మీరందరూ కలిసి ప్రార్థించడానికి ముందు ఒంటరిగా ఎవరి గదిలో వారు వెళ్ళిపోయి, లేదా మీకు ఒక్కొక్కరికి గది లేకపోయినా ప్రశాంతంగా ఒక దగ్గరికి వెళ్ళిపోయి, ఒక మూలకి వెళ్ళిపోయి మీరు ప్రార్థన చేయండి. 1 గంట సేపు, 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేయండి. దేవుని అడగండి. దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. దేవుని అడగండి, దేవా నాకు సహాయం ఇచ్చావు, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నా జీవితంలో నేను ఎక్కడ మంచి చేయలేదు, నేను ఎంతోమందిని బాధ పెట్టాను, ఇబ్బంది పెట్టాను, అవమానించాను, వెక్కిరించాను, కంపేర్ చేసుకున్నాను. ఇక మీదట అట్లా ఉండదు. ఎవరేమన్నా నేను పట్టించుకొని, ఎవరి గురించి నేను ఏమి ఆలోచన చేయను. అయ్యా నన్ను క్షమించు, నా తప్పుని నేను తెలుసుకున్నా, నా పని నేను చేసుకుంటా. ఉపవాస ప్రార్థన చేయండి. అది మీకు బలాన్ని ఇస్తుంది, జ్ఞానమునిస్తుంది, మీ ఆత్మకు శక్తినిస్తుంది, మీ హృదయానికి నెమ్మదినిస్తుంది, దేవుని నుండి నీకు జవాబు తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా.